నేను చేసే మురుకులు రెసిపీస్‌లో ఇదొక టైపు. శనక్కాయ పప్పులతో చేస్తాను. చాలా బావుంటాయి. కమ్మగా ఉంటాయి తినేదానికి గూడా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒక గ్లాస్ పల్లీలు తీసుకొని లైట్‌గా ఫ్రై చేయండి. మరీ ఎక్కువ వేడవ్వకూడదు. మరీ అట్లా అని చెప్పని బ్రౌన్ కలర్‌లోకి రాకూడదు. లైట్‌గా ఫ్రై అయితే చాలు. కొంచెం తోలు ఊడిపోతది కదా! హీట్ అయిన తర్వాత. అంతవరకు చేసేసాక దాన్ని పక్కన పెట్టేయండి చల్లారేదానికి. ఇంతలోకి ఏందంటే ఒక గ్లాస్ పల్లీలకి 4 గ్లాసులు బియ్యపు పిండి అనేది జల్లి పట్టుకోవాలి. నా దగ్గర అయితే జల్లి పెట్టేదానికి జల్లెడ లేదని చెప్పని నేను స్ట్రైనర్‌లో జల్లి పెడుతున్నాను. ఇలా జల్లి పెట్టిన బియ్యపు పిండిలో కొంచెం వాము, సాల్టు, కారప్పొడి అంటే మనం ఎంత కారం తింటామో అంత కారం వేసుకోండి. ఇంక ఇదన్నీ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ శనక్కాయ పప్పులు బాగా చల్లారాక వీటిని ఏంటంటే మిక్సీకి వేసేసుకోవాలి. మీకు పొట్టు కావాలన్నా పొట్టు తీసుకోండి, లేకపోతే పొట్టు తీయాల్సిన అవసరం లేదు. మిక్సీకి వేసేసుకొని ఆ పొడి కూడా దీంట్లో వేసేసి కలుపుకోవాలి. ఒకసారి స్పూన్‌తో కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టి బాండలు హీట్ అయ్యాక దాంట్లోకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని హీట్ అవ్వనివ్వండి. అది హీట్ అయ్యే లోపల ఏందంటే మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ పొడిలో వచ్చేసి కొంచెం బటర్ వేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నూనె ఉంది కదా! మనకు కాగుతా ఉండే నూనె కూడా కొద్దిగా పోసుకోండి. మీకు నేను చూపిస్తున్నట్టు బైండింగ్ చూసుకోండి. అంటే మరీ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే శనక్కాయ పప్పులే కాబట్టి వేస్తున్నాము. ఆ టేస్ట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇప్పుడు నేను కలుపుకునేది చూపిస్తున్నాను కదా! సేమ్ అలాగే కలుపుకోండి. దీంట్లోకి కొద్దిగా నార్మల్ వాటర్ ఉంటాయి కదా! అవి పోసుకుంటూ కలిపేసుకోండి. నువ్వులు కూడా మీకు నచ్చితే నువ్వులు కూడా వేసేసుకోండి. చాలా బావుంటాయి. లేదు అంటే కలోంజీ సీడ్స్ అంటాం కదా! ఆనియన్ సీడ్స్ అవి కూడా వేసుకోండి. ఇలా వాటర్ పోసుకొని కొంచెం మెత్తగా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. చూడండి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మురుకులొత్తే మిషన్‌లో పెట్టుకొని మనం ఇంక హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ దాంట్లో వేసేసుకోండి. నేను చిన్న మురుకులుగా అయితే ఒత్తుకోను. ఒకే మురుగ్గా ఆయిల్‌లో ఒత్తేస్తాను. ఇది బాగా ఎర్రగా కాలనివ్వండి. అంటే అటుపక్క, ఇటుపక్క తిప్పుకోండి. మీకు తెలుస్తది ఆ నురగ అనేది ఆగిపోతది. ఆ బుడగలు ఉంటాయి గదా! అది ఆగిపోయేంత వరకు బాగా వేయించుకోండి. అలా వేగాక ఏందంటే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలానే మొత్తం మురుకుల పిండంతా ఒత్తేసుకున్న తర్వాత ఇక చల్లారాక మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నేను మురుకులొచ్చేసి మినపప్పుతో చేస్తాను. శనగలు, సగ్గుబియ్యం, పెసరపప్పు ఇలా చాలా వెరైటీసే చేస్తాను. ఈ పల్లీలతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్ అంటాం కదా! సో, ప్రోటీన్ కూడా తీసుకున్నట్టుంటది. టేస్ట్ అయితే కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.